హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనమైతే ఈరోజు మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామండి. మా మమ్మీ వాళ్ళ ఫస్ట్ సిస్టర్ అయితే లంచ్కి పిలిచారు. సో అందుకని మేమైతే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఎంత త్వరగా వెళ్ళాలి అని స్టార్ట్ అయినా కూడా లేట్ అయిపోతుంది కదా. అండ్ అందరూ ఒకే ప్లేస్లో ఉంటే చాలా లేట్ అయిపోతుంది కదా అండి. సో అందుకనేసి మేమైతే వాళ్ళు మార్నింగ్ పాపం 6:30కే ఫోన్ చేసి పిలిచారు. అయినా కూడా మేమైతే రెడీ అవ్వడానికి 11 అయితే అయిందండి. సో ఇక్కడ 11కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అందులోనూ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే స్నానము ఇవన్నీ చేసుకోలేరు కదా. సో అన్నీ చూసుకొని స్టార్ట్ అయ్యేసరికి 11 అయితే అయిపోయింది. అండ్ ఒకరు ఏదో మర్చిపోతూ మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, అట్లా లాస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయి కిందకైతే వచ్చేసామండి. అండ్ ఇప్పుడు ఇంకా కార్ తీసుకెళ్ళాలి కదా. సో కార్ పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఈ చిన్న డాగ్ ఉంటే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. మా చెల్లి వాళ్ళ హౌస్ ఏమో బేగూర్లో ఉందండి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అయితే కెంగేరి, అంటే మనం మైసూర్కి వెళ్ళే మధ్యలో అయితే వస్తుంది. అండ్ వండర్లాకి మైసూర్, ఊటీ అండ్ కూర్గ్ ఇవన్నీ వెళ్ళాలంటే వాళ్ళ హౌస్ సైడే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. అండ్ మ్యాప్ అయితే పెట్టేసుకున్నాము. సిటీ కదా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ రూట్ అయితే మర్చిపోతాము. అండ్ అలాగే ట్రాఫిక్ లేని రూట్ బెస్ట్ రూట్ అయితే చూపిస్తుంది కదా. అందుకని మేమైతే మ్యాప్స్ ఆన్ చేసేసుకొని లొకేషన్ అయితే చూసేసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ మాకైతే దాదాపు 1 hour 15 minutes దాకా చూపించిందండి, అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అండ్ అలాగే ఈ టైంలో కూడా ఇక్కడ అంత ఎండ లేదండి. 11 అవుతుంది కదా. ఇదే మన తిరుపతిలో అయితే 11 అయితే భయంకరంగా స్టార్ట్ అయిపోతుంది కదండి. 11 నుంచి అస్సలు 3-4 దాకా కూడా ఫుల్ ఎండ ఉంటుంది. అండ్ అలాగే స్వెట్టింగ్ అయితే ఫుల్గా వస్తుంది కదా. అండ్ బెంగళూరులో ఇంకొకటి ఏమంటే అస్సలు చెమటే పట్టదండి. ఎంత హీట్ ఉన్నా కూడా చెమట మాత్రం అస్సలు పట్టదు. అండ్ మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. క్లైమేట్ చాలా నచ్చుతుంది తిరుపతి వాళ్ళకి. అక్కడ ఎండలో ఉండి ఇక్కడికి రాగానే ఏదో ఊటీకి అలా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంత చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇదే చాలా ఎండలు అనుకుంటారు. బట్ మన ఎండలు చూసారంటే హాఫ్ డే ఉండడానికి కూడా చాలా కష్టపడతారు. అంటే ఇక్కడ ఇలా మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ అలాగే అలవాటు అయిపోయి ఉంటుంది కదా. అండ్ మన ప్లేస్కి సమ్మర్ టైంలో వచ్చారంటే అస్సలు వాళ్ళ వల్ల కాదండి. అండ్ రీసెంట్గా కూడా మా పిన్ని వాళ్ళ ఫంక్షన్కి వచ్చారు కదా. సో ఆ రోజైతే వాళ్ళ వల్ల అస్సలు కాలేదు, అంత ఎండగా ఉన్నింది. అండ్ ఆ రోజు కూడా కొంచెం హీట్ ఎక్కువగానే ఉన్నిందండి. అండ్ మనమైతే ఏ క్లైమేట్కైనా అలవాటు పడిపోతాము. అంటే తిరుపతిలో మనం ఆల్రెడీ ఎండ అంతా చూసేసి ఉంటాం కాబట్టి మనకేమంత అనిపించదు. అండ్ బెంగళూరు క్లైమేట్ అయితే చాలా నచ్చుతుంది. ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడికి కార్లో వెళ్ళినా వీళ్ళకైతే వెంటనే ఆకలి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఆకలి అన్నారు. ఇంకా దగ్గరలో ఏదో బేకరీ లాగా అలా ఉంటే ఈ చిప్స్ అవన్నీ కొనేసుకున్నారు. ఇంకా వాళ్ళకు కూడా ఏదైనా ఫ్రూట్స్ అన్నా స్వీట్స్ అన్నా తీసుకుందామని చూస్తే ఎక్కడ చూసినా షాప్స్ అయితే అంతగా లేవండి. అంటే ఈ రోడ్డు హైవేకి టచ్ అవుతుంది. సో ఎక్కడా కూడా షాప్స్ కానీ ఏది కానీ లేదు. ఇంకా అది మాత్రం కనిపించేసరికి బేకరీలో కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకున్నారు. అండ్ వీళ్ళకి కూడా ఒక 2 చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నారు. కామ్గా ఉండాలంటే వీళ్ళ నోటికి పని చెప్పాలి కదా. సో అందుకని చిప్స్ అయితే తీసుకొని నోట్లో వేసుకొని నములుకుంటూ ఉన్నారు. లేదంటే చాలా కష్టమండి వీళ్ళతో. అసలు ఒక 1/2 hour జర్నీ చేయాలన్నా కూడా చాలా టార్చర్ లాగా అనిపిస్తుంది. సైలెంట్గా అస్సలు ఉండరండి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, లేదా కొట్టుకుంటూ గిచ్చుకుంటూ అరుచుకుంటూ ఉంటారు.
అండ్ పిల్లలతో జర్నీ ఎవరికైనా ఇలానే ఉంటుంది. అందరూ పిల్లలైతే సైలెంట్‌గా ఉండరులెండి. సో, తప్పదు. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా భరించాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ చూసినా ఈ బెంగుళూరులో అంతగా కనిపించదు కానీ కొండలో సిటీలో అన్ని కొండలు అవంతా కనిపించదు కానీ ఇదైతే సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది కెంగేరి. అండ్ మనమైతే ఇప్పుడు నైస్ రోడ్లో వెళ్తూ ఉన్నామండి. మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి బెంగుళూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు చాలా తక్కువ కిలోమీటర్సే ఉంటుంది. జస్ట్ ఒక 5, 6 అన్ని కిలోమీటర్సే ఉంటాయి. బట్ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. అందుకనే వీళ్ళకి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే కూడా వీళ్ళు చాలా దగ్గరగా ఉండే ప్లేస్ అయినా కూడా వీళ్ళైతే ఒక 1 అవర్ ముందు అలాగా బయలుదేరాల్సి ఉంటుంది. అండ్ మనకైతే 5 కిలోమీటర్స్ అలా అయితే జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఒక 1 అవర్ ఇంకా కూడా ఎక్కువ టైమే పడుతుందండి. ట్రాఫిక్ని బట్టి టైం కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇదొక్కటేనండి డ్రాబ్యాక్. ట్రాఫిక్ కానీ తగ్గిందంటే చాలా ప్లేసెస్కి చాలా త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ట్రాఫిక్ ఉంటుంది కదా, అదైతే కుదరదండి. కొన్ని కిలోమీటర్స్ అయినా కూడా చాలా అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మెట్రో ఉంది. మెట్రో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్కి కవర్ అయి ఉంది. బట్ అయినా కూడా ఇంకా ట్రాఫిక్ అయితే ఉంటూనే ఉందండి. మెట్రో కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గుండొచ్చేమో కానీ బట్ మొత్తానికైతే తగ్గలేదండి. ఫుల్ ట్రాఫిక్ అయితే కొన్ని ఏరియాస్లో ఉంటుంది. అండ్ మనమైతే ఇక్కడ వెళ్తూ ఉన్నామా. కాకపోతే ఈ రోడ్లో మాత్రమే ట్రాఫిక్ అంతగా ఉండదండి. రిమైనింగ్ ఏరియాస్లో మాత్రం ఫుల్ ఉంటుంది. అసలు ఈ ఏరియాలో చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే మనం ఒక 2 డేస్ సిటీ అంతా తిరుగుతూ ఉన్నాం కదా. అండ్ ఈ రోడ్లో వెళ్ళేసరికి మాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ అండ్ అలాగే వెనక కూర్చున్న వాళ్ళకి పిల్లలకి కూడా కాస్త ప్రశాంతంగా అనిపించింది. ట్రాఫిక్ అది ఉండదు కదా, సో అందుకని. మా పెద్దమ్మ వాళ్ళైతే ముందు బసవేశ్వర్ నగర్లో ఉండేవాళ్ళండి. అంటే సిటీకి సెంటర్లో ఉండేవాళ్ళు. బట్ ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ మాత్రమే ఇక్కడికి వెళ్ళారు, కెంగేరికి. అండ్ అక్కడ బసవేశ్వర్ నగర్లో ఉన్నప్పుడైతే మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసినా కూడా వచ్చేసి ఒక 15 డేస్ ఒక్కొక్కసారి మంత్స్ కూడా ఉండిపోయే వాళ్ళము. మా చిన్నప్పుడు అంటే ఒక 3rd, 4th, 5th ఇంకా చిన్నప్పుడు కూడా ఆ టైంలో చాలా మంచిగా వచ్చేసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ అంటే చాలు బెంగుళూరుకి అయితే వచ్చేసేవాళ్ళము. అండ్ బెంగుళూరుకు వచ్చాక కూడా మా పెద్దమ్మ అయితే ప్రతి చోటకి తీసుకెళ్ళేది. పార్క్లని అక్కడ ఇక్కడ అని చెప్పి ప్రతి చోటికి తీసుకెళ్ళేవాళ్ళు. చాలా ఓపికగా అందరం కలిసి ఒకే చోట ఉండేవాళ్ళము. అండ్ అదైతే మళ్ళీ కూడా రాదు కదా. సో చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అంటే చైల్డ్హుడ్ మెమరీసే. అప్పట్లో అయితే అందరూ ఒకే ప్లేస్లో ఉన్నా కూడా అసలు ఏ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. చాలా మంచిగా అందరం కలిసిపోయి ఒకే చోట పడుకోవడము అండ్ ఒకే చోట ఉండడము అలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అందరికీ ఒక్కొక్క రూమ్ కావాలి, ఇలా కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండడం వల్ల అందరూ ఒకే చోట ఉండడం చాలా కష్టంగా ఉందండి. అండ్ మేమైతే చిన్నప్పటి నుంచి బెంగుళూరుకి హాలిడేస్కి అలా రావడం వల్ల ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ బెంగుళూరులో మేమైతే చూసేసి ఉన్నాము. అండ్ అలాగే ఒకసారి మైసూరు అలా కూడా తీసుకెళ్లారు. బన్నేర్ఘట్ట జూ అని అన్నీ కూడా చిన్నప్పుడే మేమైతే కవర్ చేసేసాము. అండ్ మా మమ్మీ వాళ్ళ సైడ్ 7 మెంబర్స్ కదా, సో మ్యాక్సిమం 7 మెంబర్స్ రాకపోయినా అట్లీస్ట్ 5 మెంబర్స్ అయినా, అంటే మా పెద్దమ్మ వాళ్ళు, మా మామ వీళ్ళందరం అయితే కలుసుకొని ప్రతి చోటకి వెళ్ళేవాళ్ళం బెంగుళూరులో. అండ్ హాలిడేస్ టైంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అందరూ ఒకే చోట ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే కుదరదులేండి, అవన్నీ చిన్నప్పుడే. సో ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలి అనుకోండి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి సైడే వండర్లా ఇవన్నీ వెళ్ళటానికి కూడా అండి అదే రూట్. అండ్ వండర్లాకు కూడా మేమైతే మోక్ష చిన్నప్పుడు వెళ్ళున్నాము. బట్ స్నేహ, హృతిక పుట్టాక మేమైతే వెళ్ళలేదు. బెంగుళూరుకి వస్తూ వెళ్తూ ఉన్నాం కానీ వండర్లా అటు సైడ్ అయితే వెళ్ళలేదండి. అండ్ ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా రష్ ఉంటారు. అందరూ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఖచ్చితంగా వండర్లాని అయితే విజిట్ చేస్తూ ఉంటారు కదా, సో చాలా రష్ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే సాటర్డే సండేస్ టైంలో అయితే ఇంకా హెవీగా ఉంటారండి రష్. సో మేమైతే ఈసారి వండర్లాకి వెళ్ళలేదు. ఇక్కడ మా చెల్లెల వాళ్ళ ఇంట్లో అంతా మాట్లాడుకొని అన్నీ తిని పడుకునేసరికి నైట్ 12:30, 1 అయితే అవుతూ ఉందండి. సో దానివల్ల మార్నింగ్స్ అయితే లేట్గా లేస్తూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ లేట్గా లేసేసరికి పనులన్నీ కూడా లేట్ అయితే అవుతూ ఉన్నాయి. అండ్ ఎక్కడైతే ఏ టెన్షన్స్ అవి లేకుండా ప్రశాంతంగా ఉంటాం కదా. సో మంచిగా రెస్ట్ తీసుకొని మెల్లగా లేచి అన్ని పనులు మెల్లగా చేసుకుంటూ ఉన్నాము. సో టైం అయితే తీసుకుంటూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మాకైతే 11, 12 ఆ టైం అయితే అయిపోతూ ఉందండి. ఎంత ట్రై చేసినా కూడా అస్సలు కుదరట్లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇలా చెట్లు ఇవన్నీ అయితే బాగుంది కదా. ఇక్కడ నియర్ టు టోల్ గేట్ అయితే ఉన్నాం మనము. మేము మా చెల్లి వాళ్ళ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 టోల్ గేట్స్ అయితే టచ్ అవుతాయండి. అండ్ రోడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కానీ చాలా స్పీడ్లో ఉంటారు ఇక్కడ వెహికల్స్ అంతా కూడా. సో మనం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి. అండ్ ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి అని చెప్పారు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. మనం ఇలాగా కొండలు, ఈ ప్లాంట్స్, ట్రీస్ అన్నీ దాటుకొని వెళ్తూ ఇంకా కెంగేరికి అయితే ఎంటర్ అయిపోతాము. అండ్ కెంగేరి కూడా చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతూ ఉంది. మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఫ్లాట్ తీసుకున్న కొత్తలో అయితే అంత ఏం డెవలప్మెంట్ లేదంట. బట్ అప్పుడు చెప్పున్నారంట హైవే అంతా పడుతుంది, చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది, మీరు ఏమీ ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పారంట. అండ్ ఇక్కడికైతే మెట్రో కూడా ఉందండి. మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి మెట్రో అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా, బట్ కన్స్ట్రక్షన్ అంతా అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి మెట్రో స్టార్ట్ అయ్యిందంటే కొంచెం ఈజీగా ఉంటుందండి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా. మెట్రోలో అసలు చాలా క్విక్గా వెళ్ళిపోవచ్చు. మనకి బయట ట్రాఫిక్ 1 అవర్ అయితే మెట్రోలో వెళ్ళామంటే జస్ట్ ఒక ½ అన్ అవర్లో కూడా వెళ్ళిపోవచ్చండి. మెట్రో ట్రైన్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి కదా. సో మేమైతే ముందు మా చెల్లి వాళ్ళు ఇందిరానగర్లో ఉన్నప్పుడు మెట్రోలోనే చిక్పేట్కి అంతా కూడా వెళ్ళేవాళ్ళము. కానీ ఇప్పుడు ఉన్న ఏరియాలో లేదు, వాళ్ళకి కన్స్ట్రక్షన్ అయితే అయింది కానీ ఇంకా మెట్రో అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ కెంగేరికి దగ్గరలో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయంట అండి. మా అన్న అయితే చెప్పారు, సీనా అన్న. కానీ మాకైతే మేము వెళ్ళిన టైంకే అక్కడికి 12:30, 1 అయితే అయిపోయింది. ఇంకేం చేద్దాం, జస్ట్ అక్కడ ఉండి మళ్ళీ అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ఎక్కడ వెళ్ళడానికి కూడా కుదరలేదు. చాలా టెంపుల్స్ ఉన్నాయి, చుట్టూ ఉంటాయి, చాలా బాగుంటుంది అని చెప్పారు. బట్ మాకైతే కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని టెంపుల్స్ కోసమే వెళ్తే మస్ట్గా అయితే మీతో షేర్ చేస్తానండి ఆ వీడియోస్ అన్నీ కూడా. అండ్ మనమైతే ఇక్కడ మెట్రో స్టేషన్ అదంతా అయితే దాటుకొని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మ్యాప్ అయితే లొకేషన్ షేర్ చేశారు వాళ్ళు. సో లొకేషన్లో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ బెంగళూరులో ఈ గూగుల్ మ్యాప్స్ ఇవి రావడం వల్ల చాలా ఈజీ అయింది. కానీ లేకపోతే ఒకరిని అడుక్కుంటూ వెళ్ళేసరికి ఎంత టైం తీసుకుంటుందో అస్సలు చెప్పలేము. కానీ చాలా యూస్ఫుల్ అండి గూగుల్ మ్యాప్స్. ఇలా సిటీలో చాలా యూజ్ అవుతుంది, మనం తెలియని ప్లేసెస్కి వెళ్ళినా చాలా యూజ్ అవుతుంది. చూసారా ట్రాఫిక్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ దాకా హైవేలో ట్రాఫిక్ అస్సలు లేదు. బట్ ఇంకా కెంగేరికి అయితే వచ్చేసాం కదా, కెంగేరిలో మాత్రం ట్రాఫిక్ అయితే ఇలా ఉంది. బట్ చెప్పాలంటే చాలా తక్కువేలేండి రిమైనింగ్ ప్లేసెస్తో కంపేర్ చేస్తే. ఈ ఏరియాలో చాలా తక్కువ ట్రాఫిక్. అండ్ అలాగే కొంచెం నేచర్కి దగ్గరగా ఉంటుందండి ఈ ఏరియా, చాలా బాగుంటుంది. మా పెద్దమ్మ అయితే మేము తిరుపతిలో ఉన్నప్పుడే ఫోన్ చేసి పిలుస్తూనే ఉన్నారు, ఎలాగో మీరు కేరళకి ఎక్కడికి కూడా వెళ్ళలేదు కదా, బెంగళూరు కన్నా రావచ్చు కదా, అక్కడ ఎలాగో ఎండ ఎక్కువగా ఉందంటున్నారు కదా, బెంగళూరు కన్నా 1 వీక్ అలా వచ్చిపోండి అని ఆల్రెడీ చెప్పున్నారు. అండ్ మేము కూడా ఇంకా ఎలాగో కేరళకి వెళ్ళలేదు, ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు హాలిడేస్ ఇవంతా అని మేము కూడా ఇలా ప్లాన్ చేసుకొని ఇంకా జాతర కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. జాతర అయిపోయింది కదా, సో ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాము. అండ్ క్లైమేట్ అయితే ఇంకా చెప్పలేమండి, అంత బాగుంది ఇక్కడ.
మనకైతే చాలా ఎండలు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ అయితే టైం తీసుకుంటుంది మళ్ళీ సెట్ అవ్వడానికి. ఇక్కడ మంచిగా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేసి అక్కడ మళ్ళీ ఒకేసారి వేడి అనేసరికి అసలు 2 డేస్ దాకా టైం అయితే తీసుకుంటుందండి అడ్జస్ట్ అవ్వడానికి. ప్రతిసారి అంతే మాకు. అండ్ ఇక్కడ అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుందండి. ఈవినింగ్స్లో అయితే మ్యాక్సిమం ఎండ ఎక్కువగా కొంచెం అట్లా ఉన్నిందంటే ఈవినింగ్కి ఖచ్చితంగా వర్షం పడుతుంది. అది ఏమన్నా చిన్న చిన్న వర్షమా, చాలా పెద్ద వర్షం అయితే పడుతూ ఉందండి. రోజు అయితే వర్షం అయితే పడుతూనే ఉంది. అండ్ ఇక్కడైతే మనము కెంగేరి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఏరియాకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యి ఈ సందులో నుంచి వెళ్తూ ఉండాలండి. ఇక్కడ కూడా చాలా హౌసెస్ అవన్నీ చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశం చేసిన టైంకి అయితే అన్నీ ఎక్కువ హౌసెస్ కానీ ఇలా చాలా అయితే ఏమీ లేవు. అక్కడ కొన్ని హౌసెస్ అలానే ఉన్నాయి. బట్ ఇప్పుడైతే చాలా హౌసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కూడా ఉందంట అండి. చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అండ్ మేము ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి చాలామంది కనిపించారు. ఇప్పుడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, సో అందరు లోపలే ఉంటారు. అండ్ ఇదంతా అయితే క్రాస్ చేసేసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి. మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ సైడ్ అయితే చాలా బాగుంది. అంటే చెప్పాలంటే ఏ సౌండ్ పొల్యూషన్ లేకుండా చుట్టూ ప్లాంట్స్, ఎదురుగా కూడా ఖాళీ ప్లేస్ చాలా బాగుందండి. ఇక్కడ నేచర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా మంచిగా అయితే హౌస్ తీసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది. అండ్ గ్రీనరీకి దగ్గరగా ఉంటారు. అండ్ ముందు ఉన్న ఏరియా అయితే వాళ్ళు ఫుల్ ట్రాఫిక్. ఇంటి ముందర అయితే మంచిగా మెయిన్ రోడ్, వెహికల్స్ అవి వెళ్తూ వస్తూ ఉండేవి. ఇలా సౌండ్ పొల్యూషన్ నైట్ అయితే కూడా వెళ్తూ వస్తూనే ఉంటాయి కదా. కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ కొత్త హౌసెస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉందండి. చాలా వరకు అన్ని హౌసెస్ కూడా ఇటు సైడ్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్పారు. అండ్ ట్రీస్ అయితే చాలా పెద్ద పెద్దవి అలా ఉంది. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు దాటుకొని బ్యాక్ సైడ్ వెళ్ళామంటే అచ్చు విలేజ్లో ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్. అంటే ఏమంటారు, పొలాలు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉందండి. చాలా బాగుంది. చూస్తున్నారా, మీరు కూడా చూసినట్లయితే ఇక్కడ ఎంత గ్రీనరీగా అన్ని ప్లాంట్స్, ట్రీస్ చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా నచ్చిందండి. అంటే సిటీ అయినా కూడా చాలా గ్రీనరీ ఎన్విరాన్మెంట్కి దగ్గరగా చాలా పీస్ఫుల్గా ఉండే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు అనిపించింది. బట్ మా పెద్దమ్మ అయితే పెళ్ళైనప్పటి నుంచి పిల్లలకి పెళ్లి చేసి చాలా ఏజ్ వరకు అక్కడ బసవేశ్వర్ నగర్లోనే ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నారంట. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ అంతగా లేరంట. సో చాలా బోర్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అక్కడైతే ఆ ఏరియాలో ఫ్రెండ్స్ అండ్ అలాగే రోజు టెంపుల్కి అలా వెళ్ళేది. కానీ ఇక్కడ అంత ఫ్రెండ్స్ లేరు, టెంపుల్స్ కూడా కొంచెం దూరంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మేమైతే కార్ దిగేసి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నామండి. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే ఇది 2 ఫ్లోర్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్కి అయితే ఇచ్చేశారు. అండ్ ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా ఒక 10 ఇయర్స్ అయితే అవుతూ ఉంది. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే గృహప్రవేశం అయితే చేశారు. మేము అప్పుడు వచ్చున్నాము. మధ్యలో ఒక 2-3 టైమ్స్ వచ్చాములేండి. అప్పటికి ఇప్పటికీ చాలా అయితే ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతూ ఉంది. హౌసెస్ కానీ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ చూస్తున్నారా ఎంత గ్రీనరీగా ఉందో. ఇంకా వీళ్ళైతే మెల్లగా స్టెప్స్ మీద ఎక్కుతూ వెళ్తూ ఉన్నారు. ఎవరున్నారు అనేసి చూసుకుంటూ మెల్లగా అయితే వెళ్తూ ఉన్నారు. అండ్ ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ ఎంట్రన్స్ అండి. చాలా వరకు ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. చాలా బాగుంది. అండ్ తులసి కోట చూస్తున్నారా, చాలా బాగుంది. మళ్ళీ కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ ఇదైతే హాల్ అండి. సో సింపుల్గా ఇలా అయితే ఉంది వాళ్ళది హాల్ అంతా కూడా. చాలా బాగుంది, స్పేషియస్గా ఉంటుందండి ఇల్లంతా కూడా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వెళ్ళాం కదా, సో మా పారి అక్క కూడా వచ్చారు. మేము వెళ్తున్నామని చెప్పి మా పారి అక్క వాళ్ళ పాప కూడా వచ్చున్నారు. అండ్ అలాగే వన ఆంటీ, హరి కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళు. వన ఆంటీ అంటే మా పిన్ని.
అండ్ ఇదేనండి ప్లాంట్స్ అన్నీ మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా. సో ఇది ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే తులసి కోట చూడండి ఎంత బాగుందో, చాలా నచ్చింది నాకైతే. బట్ ఇక్కడే ఉంటుంది ఇలాంటివన్నీ, మన సైడ్ అంతగా దొరకదు. బట్ ఎక్కడైనా ఉండొచ్చేమో, కానీ నాకైతే ఇటు సైడ్ బాగా కనిపిస్తాయండి. ఇవన్నీ చాలా మంచిగా అయితే చేసిస్తారు. అండ్ హౌస్కి మన ఇంటికి కట్టాం కదా, సో అలానే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ చూసే తీసుకున్నానని, అలా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసే తీసుకున్నానండి. అండ్ ఇదైతే కిచెన్ చూస్తున్నారా, ఇలా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి, చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఆ ప్లేసెస్ అంతా మ్యాగ్నెట్తో ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ అంతా కూడా ఇలా ఫ్రిడ్జ్కి స్టిక్ చేసి ఉన్నారు. అండ్ ఇదైతే కిచెన్ అండి, చూస్తున్నారా కిచెన్ కటు సైడ్ కూడా మంచిగా ఓపెన్ ప్లేస్. అండ్ దేవుడి రూమ్ అయితే ఇలా ఉంటుందండి. మా పెద్దమ్మ అయితే ప్రతిరోజు దేవుడికి దీపం పెడతారు. అండ్ చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా అయితే దేవుడి రూమ్ని ఎప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా మంచిగా అయితే దేవుడిని నమస్కారం చేసుకొని దీపం అయితే ఖచ్చితంగా పెడతారండి. చాలా బాగుంది కదా దేవుడి రూమ్ కూడా, చాలా మంచిగా అయితే ఈ పూలదండలు అవన్నీ వేసి చాలా బాగుంది. అండ్ చూస్తున్నారా ఇక్కడ మా పారి యొక్క పాప మా కోసం వచ్చి వంట చేస్తూ ఉంది. అండ్ ఇదైతే ఫిష్ పాట్ అండి, మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ కూర్చొని మంచిగా అయితే ఆ ఫిషెస్తో కాసేపు ఆడుకుంటూ ఉంటాము. అండ్ హృతిక చూస్తున్నారా అటు ఇటు స్టార్ట్ చేసేసింది, అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది. అండ్ మోక్ష స్నేహకైతే కొంచెం టైం పడుతుంది, తర్వాత అయితే వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసి దాంతోపాటు ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈలోపు లంచ్ టైం అయింది కదా, సో మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాము. మా పెద్దమ్మ అయితే చికెన్ బిర్యానీ అండ్ అలాగే మటన్ కర్రీ అండ్ అలాగే చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వన ఆంటీ ఇంకా నాన్ వెజ్ తిననని చెప్తే పొటాటో కర్రీ ఫ్రైడ్ రైస్ చేసిచ్చారు మా ఆంటీ కోసమని. పాపం పారి యొక్క చాలా కష్టపడి చేశారు. అండ్ సీనా అన్న వీళ్ళందరూ కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తారండి. అండ్ ఇక్కడ వీళ్ళైతే కాసేపు ఇలా తినేసి రిలాక్స్ అవుతూ ఉన్నారు. అండ్ మా చెల్లి వాళ్ళ బాబు అప్పుడప్పుడు ఏడుస్తూ అటు ఇటు చూసుకుంటూ చాలా కామ్గా ఉన్నాడు. కాసేపు అయితే పడుకున్నాడు, మళ్ళీ కాసేపు లేయడం, అందరి దగ్గరికి వెళ్ళిపోతాడండి, చాలా మంచిగా అయితే ఉంటాడు. అండ్ ఈలోపు తినేశారు కదా, ఇంకా వీళ్ళు ఆడుకుందామని చెప్పి బయటకైతే వచ్చి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలోనే ఏదో మళ్ళీ గొడవ. సో చూసారా హృతిక ఇట్లా చూస్తుంది, స్నేహ హృతిక ఆడుతూ ఉంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఆడతారు, మళ్ళీ కొట్టుకుంటారు. ఇదైతే కామన్లేండి. అక్కడైతే కొట్టుకున్నారా, మళ్ళీ ఇక్కడ కలిసిపోయి ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇలా మాట్లాడుతూ టైం అయితే అయిపోయింది. ఇంకా వన ఆంటీ హరి స్కూటీలో వచ్చారా, ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతూ ఉన్నారు. అప్పటికే టైం 5:30 అయితే అయిపోయిందండి. సో ఇంకా ట్రాఫిక్ అది ఉండి ఇంటికి వెళ్ళేసరికి 6:30 అలా అయిపోతుంది కదా, సో అందుకని వీళ్ళైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నారు. అండ్ మేము వచ్చాం కదా, సో మా కోసం అని వీళ్ళు కూడా వచ్చారు. అండ్ ఒకే చోట అందరం మీట్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి పెద్దమ్మ పిలిచేసరికి వన ఆంటీ హరి అయితే వచ్చారు. అండ్ ఈలోపు పెద్దమ్మ కుంకుమ అది ఇచ్చింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం కదా, సో కుంకుమ అది తీసేసుకొని మంచిగా ఆశీర్వాదం అయితే తీసేసుకొని మేము కూడా ఇంకా వెళ్దాము అని స్టార్ట్ అవుతూ ఉన్నామండి. పెద్దమ్మ అయితే చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం అయిపోయిందమ్మా మీరందరు రావడము, చాలా హ్యాపీగా ఉంది, అట్లా వస్తూ పోతూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. నేను చెప్పాను మీరు రావాలి పెద్దమ్మ, మీరేమో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు, ఈసారి ఖచ్చితంగా వచ్చి 1 వీక్ అయినా అట్లీస్ట్ ఒక 4 days అయినా ఉండేలాగా రండి అని చెప్పాను. అండ్ వాళ్ళు వాళ్ళ వర్క్స్ అవి ఉంటాయి కదా, సో అన్నీ చూసుకొని రావడానికి అందరికీ ఇప్పుడు అస్సలు కుదరట్లేదండి. ముందులాగా అంత ఫ్రీగా అలా ఇప్పుడు కుదరట్లేదు. అండ్ మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మా చెల్లి వాళ్ళ హౌస్కి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రము చాలా తక్కువ ట్రాఫిక్ ఉన్నింది. అండ్ చాలా తక్కువ ట్రాఫిక్ ఉండే ఏరియా అయితే చూపించింది దీంట్లో గూగుల్ మ్యాప్స్లో. చాలా త్వరగా వితిన్ 45 minutes ఏమో మనము హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళడానికి 1.5 hour టైం తీసుకుంది, బట్ రిటర్న్లో మాత్రం చాలా క్విక్గా 45 minutesలోనే వచ్చేసాము. అండ్ ఈ రోడ్లో అయితే ఎప్పుడు వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయండి, చాలా ఫాస్ట్. హైవే అంటేనే ఇంకా చాలా ఫాస్ట్ కదా, అందులోనూ ఇంకా బెంగళూరు వాళ్ళు ఇంకా ఫాస్ట్ డ్రైవింగ్ అండి.
మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక చోట వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో, చాలా ఫ్రెష్‌గా ఉంటాయని చెప్పి మా అమ్మ, మా చెల్లెలు అక్కడే దిగేసి వాళ్ళైతే కాయగూరలు అవన్నీ ఇంటికి ఏది కావాలో తీసేసుకొని వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. సో, కొంచెం టైం అయితే అక్కడ కాసేపు వెయిట్ చేసాము. అండ్ ఇది చూస్తున్నారా, ఇలా వెళ్తూ ఉంటే హైవేలో ఏరోప్లేన్‌ది వింగ్స్ అని చెప్తున్నారు. బట్ కరెక్ట్‌గా అయితే తెలీదండి. చాలా పొడుగ్గా ఉంది. ఎంత పొడుగుందంటే అంత పొడుగుంది. సో, మీకు చూపిద్దాము అని చెప్పి వీడియో అయితే తీసుకున్నానండి. మీకు ఎవరికైనా తెలుసా అదేంటి అని? తెలిస్తే నాతో కామెంట్స్‌లో షేర్ చేసేసుకోండి. అండ్ హైవే కదండీ! సో, చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఇవైతే చాలా తిరుగుతూనే ఉంటాయి. అండ్ అలాగే ఇది కూడా మైసూర్ రోడ్ కదా! ఇంకా ఎక్కువ అయితే వెళ్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు సమ్మర్ టైం కదా! చాలామంది ఆంధ్ర నుంచైతే ఆల్మోస్ట్ చాలామంది బెంగుళూరులోనే ఉన్నారండి. వాళ్ళ రిలేటివ్స్ అని అలా ఇలా అందరూ అయితే బెంగుళూరులో ఉన్నారిప్పుడు. ప్రస్తుతానికి ఆ క్లైమేట్‌ని తట్టుకోవడానికి ఇక్కడికైతే వచ్చున్నారు. అండ్ చూస్తున్నారా, ఈవినింగ్ అయితే ఎలా ఉందో? సన్సెట్ అయితే అయింది కదా! కొబ్బరి చెట్టు వెనక సన్సెట్ చాలా బాగా అనిపించింది. అందుకని వీడియో అయితే తీసుకున్నాను. అండ్ మనమైతే ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా మా చెల్లి వాళ్ళ హౌస్‌కి. సో, ఇంకా మా చెల్లి వాళ్ళ హౌస్‌కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ నైట్ బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్స్ అయితే చేసేసుకొని మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నామండి. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఈరోజే ఈ వీడియో మీకు రీచ్ అయి ఉన్నట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నా ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. సో, రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఈరోజైతే వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.